రోహిత్ గారు మీరు చెప్పండి, ఆన్ సెట్ సినిమాటోగ్రాఫర్ శశాంక్ గారు ఎలా ఉంటారు, ఎలా పనిచేస్తారు? లక్కీలీ మేము ముందు నుంచి పనిచేసిన విత్ ఆల్ కెమెరామెన్ ఒక రకమైన కామ్ ఉంటుంది. సో కామ్ అంటే వాళ్ళు పర్సనల్గా కామ్ ఉంటారనా, మేకింగ్ లో రెండు వాళ్ళు పర్సనల్లీ ద వెరీ కామ్ సైలెంట్ టైప్స్, అండ్ ఆ ఎనర్జీ సెట్కి ట్రాన్స్లేట్ అవుతుంది. కెమెరామెన్ వెన్ హీస్ అ కామ్ క్యారెక్టర్ అంటే కంగారు పడరు, కంగారు పెట్టరు, అదవదు, ఎవరినేమందు, లైక్ యూనో అన్నీ. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషలీ ఇన్ సింక్ సౌండ్ షూట్, ఎస్పెషలీ ఇలా లొకేషన్ పర్మిషన్స్ లేకుండా చాలా చోట్ల తీసినప్పుడు యూ నీడ్ ఎ కామ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అది ఆ విషయం అర్థమయ్యి మనం అక్కడ షూట్ జరుగుతుందని ఎవరికి తెలియకూడదు. ఆల్మోస్ట్ మేము తీసిన చాలా అవుట్డోర్ లొకేషన్స్లో అది తెలిసే లోపల అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో దాట్ వేస్ హీ ఈజ్ పర్ఫెక్ట్. ఇంకొకటి మనకి సింక్ సౌండ్, రోహిత్ అన్నట్టు సింక్ సౌండ్ అనే సెన్స్ ఉండడం కెమెరామెన్కి. అదలేదు మన సినిమాల్లో రెగ్యులర్గా ఏంటంటే అదొక న్యాచురల్ హ్యాబిట్. ట్రాక్ అండ్ ట్రాలీ వాళ్ళకో లేకపోతే వీళ్ళకి చిన్న సజెషన్ కెమెరామెన్ వైల్ డూయింగ్ ఇస్తూ ఉంటారు. అరే కొంచెం లెఫ్ట్కి వెళ్ళు, వాట్ ఎవర్, కొంచెం ఫోకస్ చూసుకో. ఎందుకంటే డబ్బింగ్ కాబట్టి అది అలవాటు అయిపోయింది కెమెరామెన్ మాట్లాడడం అనేది జనరల్గా. అలా కాకుండా సింక్ సౌండ్ని, ఆ సెన్స్ని అర్థం చేసుకోవడం. అండ్ ఇంకొకటి బూమ్ మైక్స్ పెట్టాలి. జనరల్గా దీంట్లో ఉండవు మనకు రెగ్యులర్ డబ్బింగ్ చేసే సినిమాల్లో. సో వాళ్ళకి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వడం ఒక్కో సిచ్యువేషన్లో. అన్న ఇక్కడ బూమ్ పెట్టలేకపోతున్నాం అంటే తను అది కూడా అర్థం చేసుకుని తన కంపోజిషన్ అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఓకేనా. సో ఆ సెన్సిబిలిటీస్ అన్నీ శశాంక్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్. అండ్ ఎస్పెషల్లీ కామ్నెస్. తను చెప్పింది అవతల ఒక యాక్టర్కో వాళ్ళకు అర్థం కాకపోతే లేదా ఒక సెట్ ప్రాపర్టీ జరపాలంటే తనే వెళ్ళి దాన్ని ఎక్కడ కావాలో అక్కడ ఫ్రేమ్లో పెట్టుకుని వచ్చి మళ్ళీ ఇది చాలామంది కెమెరామెన్స్ చేస్తారు, బట్ కంఫర్టబుల్ కెమెరామెన్ బేసికలీ.